హాయ్ ఆల్. సో ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. లైక్ మనం వర్క్ చేసే ప్లేస్ కావచ్చు, మనం వర్క్ చేసే విధానం కావచ్చు, దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనం కూర్చొని పని చేయాల్సి వస్తుంది. సో ఇలా కూర్చొని కొన్ని గంటల వరకు పని చేయడం వల్ల క్యాన్సర్ అనేది రిస్క్ ఉండొచ్చా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, ఈఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. ఈ మధ్య జాబ్స్ ఐటీ కావచ్చు, మిగతా నాన్ ఐటీ కావచ్చు, బ్యాంకింగ్, సో డిఫరెంట్ సెక్టర్స్ చూసినా కానీ చాలా వరకు లైక్ సుమారు 8 to 10 hours కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. అలాగే ఇంటికి వెళ్ళాక లైక్ టీవీ చూడడం, సోఫాలో కూర్చుంటాము, మళ్ళీ డైనింగ్ చేసేటప్పుడు కూర్చుంటూ ఉంటాము. సో ఇలా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం కూర్చొని చేయాల్సి వస్తుంది ఏదైనా కానీ. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ రిస్క్ అనేది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కొన్ని ఆరోగ్యం పైన ఉండే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి కూర్చోవడం వల్ల మన బరువు అనేది పెరగడం, ఒబిసిటీ అంటారు. దీనివల్ల కొన్ని మిగతా లైక్ మధుమేహం, షుగరు, అలాగే కొన్ని కార్డియాక్ డిజీజెస్, గుండెది ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని క్యాన్సర్లు, ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ కావచ్చు, గర్భసంచి క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సరు. సో ఇలా చాలా రకాల క్యాన్సర్ అనేది చూశారు ఇలా దీర్ఘంగా బరువు పెరిగినప్పుడు. సో ప్రతిరోజు లైక్ 1 hour కూర్చొని పనిచేయడం వల్ల ఆల్మోస్ట్ మన లైఫ్లో 20 minutes అనేది తగ్గుతుంది మన లైఫ్లో. సో ఎలాంటి మనం తీసుకోవచ్చు చర్యలు సో దట్ ఈ రిస్క్ అనేది తగ్గించడానికి. సో మనము పనిచేసినప్పుడు ఫ్రీక్వెన్స్గా బ్రేక్ తీసుకోవడం కావచ్చు, లైక్ 1 hour ఒకసారి లేవడం, వాకింగ్ చేయడం కావచ్చు. అలాగే మనకి కొన్ని యాప్స్ ఉంటాయి, అవి రెగ్యులర్గా మనం వాడవచ్చు. లైక్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కావచ్చు, మన క్యాలరీస్ ఎంత బర్న్ అవుతున్నాయి అవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ టెక్ సేవీ అని ఇబ్బంది ఉందంటే లైక్ అవర్లీ వన్స్ అలారం పెట్టుకొని అట్లా కదలడం కావచ్చు. అలాగే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ డైలీ ఒక 15-20 minutes టు స్టార్ట్ విత్ ఇనిషియల్గా, అలాగే మెల్లిగా 30 minutes వరకు అలా చేయడం. అలాగే మనం వర్క్ చేసే ప్లేస్లో లిఫ్ట్ అనేది వాడకుండా స్టేర్ కేస్ కావచ్చు, అలా వాడినప్పుడు కొంచెం క్యాలరీస్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం పార్కింగ్ చేసేటప్పుడు వెహికల్స్ అనేది కొంచెం దూరంగా వెళ్ళడం వల్ల మనం వాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దీనివల్ల మనం వెయిట్ అనేది కంట్రోల్ చేయవచ్చు అండ్ ఈ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూ కెన్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ యూ కెన్ follow the channel. Thank you.